సాక్షాత్తు వశిష్ఠ మహర్షి ఇచ్చిన ఒక శాపం 8 మంది దేవతల జీవితాలనే మార్చేసింది. స్వర్గలోకంలో అష్టవసువులు అనే 8 మంది శక్తివంతమైన దేవతలు ఉండేవారు. వారిలో ఒకడైన దివ్యు తన భార్య కోసం ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నాడు. వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఉన్న దివ్యమైన కామధేనువు దొంగలించడం. మిగిలిన 7 సోదరులు కూడా అతనికి సహాయం చేశారు. ఆ అధర్మం తెలుసుకున్న వశిష్ఠ మహర్షి ఉగ్రరూపం దాల్చారు. దేవతలై ఉండి దొంగతనం చేస్తారా, భూమిపై మనుషులుగా పుట్టి కష్టమరణం అనుభవించండి అంటూ శపించారు. ఆ శాప విమోచనం కోసమే గంగాదేవి తల్లిగా జన్మించి పుట్టిన వెంటనే 7 పిల్లలను నదిలో కలిపేసింది. కానీ 8వ వసువు దివ్యు ఎక్కువ కాలం భూమిపై జీవించాల్సి వచ్చింది. అతనే భీష్ముడిగా ప్రసిద్ధి చెందిన దేవవ్రతుడు చేసిన ఆ భయంకరమైన ప్రతిజ్ఞ ఏమిటి, మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. నా ఛానల్లో డైలీ మహాభారతం ఎపిసోడ్స్ వస్తున్నాయి. మీరు ఒక పార్ట్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.